ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మనం కనుక చూస్తుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా కేసీఆర్ వారికి ఏంటంటే బృందం వారందరూ కలిసి అనేక మంది వ్యక్తులపైన ఫోన్ ట్యాపింగ్ వల్ల మరి అటు భారతీయ జనతా పార్టీకి చెందిన అనేకమైన వ్యక్తుల మీద అనేక ఇబ్బందులు గురి చేసిన సంగతి కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా ఫామ్ హౌస్ ఆ ఒక మొత్తం ఘటన కనుక చూస్తే భారతీయ జనతా పార్టీ అగ్రనేత అయిన శ్రీ బిఎల్ సంతోష్ గారి వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి తద్వారా కేసీఆర్ తన కూతురు కవిత లిక్కర్ స్కామ్లో మరి వదిలిపెట్టాలని చెప్పి ఒక విషపూరితమైన ప్లాన్ చేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ రోజు పోలీస్ వ్యవహారాల్లో ఉన్నతమైన పదవుల్లో ఉన్న ప్రభాకర్ రావు గారు కానివ్వండి, భుజంగరావు కానివ్వండి, తిరుపతన్న కానివ్వండి, రాధాకిషన్ రావు గారిని స్వయంగా వాళ్ళు వాంగ్మూల్యం ఇచ్చి కేసీఆర్ ఇచ్చిన ఏదైతే ఆర్డర్స్ వల్లనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని చెప్పి వాళ్ళు నిన్న కన్ఫెషన్ చేయడం ఇది ఎంతవరకు సమంజసం అనేది కూడా మరి భారతీయ జనతా పార్టీ దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మొత్తం వ్యవహార శైలిని చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కై నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, ఈ వ్యవహారం ఇంతటితో ముగియకుండా మరి సూత్రధారులు పాత్రధారుల మీద కఠినమైన చర్యలు తీసుకోకుండా ఒకరికొకరు తోడ్పాటుతో మరి సహకరించుకుంటా అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఆ రోజు మా రాష్ట్ర అధ్యక్షుడైన శ్రీ బండి సంజయ్ కుమార్ కానివ్వండి, ఈటల రాజేందర్ కానివ్వండి, మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పైన కూడా మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తుల మీద కూడా కార్యాలయ సిబ్బంది మీద కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరైతే సూత్రధారులు ఉన్నారో పాత్రధారులు ఉన్నారో వారి మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వల్ల కాలయాపన జరుగుతుంది తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండబోదని చెప్పి మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నా కూడా మరి చాలా కాలం సమయం పడుతుందని చెప్పి మరి పోలీస్ వాళ్ళపైన వారు చర్యలు కూడా తీసుకుంటే దీనికి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీకు బీఆర్ఎస్కు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణ జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.